అధికారం పోయాక వినోదరావు ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కతలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత వినోదరావు పార్టీ ఫిరాయింపులపై నంగనాచి కబుర్లు చెబుతున్నాడని అన్నారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినప్పుడు వినోదరావు కనిపించలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు సన్నిహితుడైన వినోదరావుకు పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ వ్యతిరేకమని తెలియదా? అప్పుడు ఆయనకెందుకు చెప్పలేదన్నారు. న్యాయవాది కూడా అయిన వినోదరావుకు రాజ్యాంగం నుంచి 10 ఏళ్లలో తెలియరాయలేదన్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వైనాన్ని తప్పుపడుతూ సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి వినోదరావు గారిని ఒకటే సూటిగా అడుగుతున్నాం. 2014 శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత 23 మంది ప్రతిపక్ష శాసనసభ్యులు తీసుకున్నప్పుడు ఎందుకు మీరు కల్వకుంట్ల కుటుంబానికి లేదంటే బామర్దులకు సలహాలు ఇవ్వలేదు? ఇది తప్పు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు తప్పని గగ్గోలు పడుతున్నారు మీరు. ఆనాడు 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఏకంగా మీ మంత్రివర్గం తీసుకున్నప్పుడు మీకు తప్పనిపించలేదా అంటున్నాం. ఎప్పుడైతే ఫామ్ హౌస్ కు ఇంటికే పరిమితమైనటువంటి వాళ్ళ నాయకుడి యొక్క వైఖరిని చూసి వారు ప్రజాసేవలో ముందుకు పోవాలంటే ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అని చెప్పని ఈరోజు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలను కాపాడుకోలేకపోతున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి హోదాలో, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బావబామర్దులు ఓవైపు కేటీఆర్ హరీష్ పోతున్నా ఆయా నియోజకవర్గంలో ఎంపీలు మీకు ముఖం చాటేస్తున్నారు, ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు, ఎంపీగా పోటీ చేయడం కోరు ముందుకు వస్తలేరు. ఈ ఫ్రస్ట్రేషన్ లో వినోదరావు గారు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతున్నారు. ఈ శుద్ధ పూస మాటలు ఆనాడు ఎందుకు మాట్లాడలేమంటున్నాం, ఇది తప్పు అని ఎందుకని లేవంటున్నాం. ఈ రోజు రాజ్యాంగం పట్ల గొప్పలుగా మాట్లాడుతున్నాం. మీరు స్వతహాగా అడ్వకేట్. ఆనాడు ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని మీరు తప్పుపట్టలేని అడుగుతా ఉన్నా. ఈ రోజు మేము ఎవరిని కూడా ప్రలోభాలకు గురి చేస్తలేం. వారు మా ఈ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన అమలు గాని, ప్రజా సంక్షేమ తీరు గాని, ఈరోజు ప్రగతి భవన్లోకి పేద ప్రజలు వస్తున్నారు, సచివాలయంలోకి ప్రతి ఒక్కరు వచ్చి తమ సమస్య పరిష్కారం చేసుకుంటారు. అసలు మీ కాలంలో ఎవరైనా సెక్రటరీ రానిచ్చిర్రా, ప్రగతి భవన్ రానిచ్చిర్రా? మీ మహమ్మద్ అలీ గారు ఏదైతే గౌరవ హోమ్ మినిస్టర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేరు. గద్దరండి వస్తే 3 గంటలు ఎండలు కూర్చుని పెట్టారు. సచివాలయంలోకి సీతక్కస్తే రానిలేరు. రేవంత్ రెడ్డి గారు